మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ ఆ పరిధిలో ఉన్నటువంటి నక్కుల మామిడి గ్రామము. మా గ్రామంలో సుమారుగా మేము 50 కుటుంబాలు పైగా జీవిస్తున్నాం. ప్రజలేమో 300 పైగానే మేము జీవిస్తున్నామని. మరి ఇప్పుడు దాకా మా గ్రామంలో సుమారుగా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది. కానీ నేటి వరకు మాకు చిన్న బైసికల్ నడవగలిగేటువంటి వెళ్ళగలిగేటువంటి రహదారి లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అని నేనైతే తెలపగలుగుతున్నాను. ఈరోజు మేము మా నక్కుల మామిడి గ్రామంలోనికి నిత్య అవసర సరుకులు తెచ్చుకోవాలంటే మేము దేవరపల్లికి వెళ్ళాలన్నా లేదంటే అరకు వేలి కానీ పాడేరు వెళ్ళాలన్నా సుమారు 4 కిలోమీటర్స్ ఖాళీ నడకన నడిచి మేము నిత్యావసర సరుకులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మేము నెలకు నెల రేషన్ బియ్యం కావచ్చు, అదేవిధంగా ప్రతీది కూడా మాకు సంబంధించినటువంటి వస్తువులు ప్రతీది కూడా తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ పండుగ చేస్తాం సార్? ఇప్పుడు మొత్తం వీటి పండుగ ఒకటి, శంకుదేవుడి పండుగ ఒకటి, తర్వాత ఇది ఒక పండుగ ఒకటి. ఇది 8 రోజులు, 8 రోజులకి పండుగ చేస్తారు. చాలా శ్రద్ధ చేస్తారు. అంతా ఆడ మొగ్గ మొత్తం కలిసి చేస్తారు. పెద్ద పండుగ విత్తనాల పండుగ. ఊరి మొత్తం ఇప్పుడు సామలు, సోలు, ధాన్యం, పప్పు గింజలు ఏదో మన పండించిన మనకి దేవుడిచ్చింది. కల్చర్ ఎలాగుందంటే సార్, రాగులు, సామలు ఇలాంటివి పండిస్తుంటాం మేము. ఎందుకంటే ఆ కల్చర్ ఫుడ్ తినడం వల్ల ఈ రోజుల్లో ఆరోగ్యంగా మంచి మహాబలంగా అనారోగ్యం లేకుండా ఈ రోజుల్లో కొంతమంది ఒక పిల్లలు కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, తాతలైనా చాలా చక్కగా ఉన్నాము. అయితే ఒక టైంలో కల్చర్ పొరపాటుగా సనంలో కూడా ప్రాణ త్యాగాలు పోవడం కూడా జరగవచ్చుంది. సో రోడ్డు లేనందున మేమైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మొదటగా గర్భిణీ స్త్రీలు వరకు వచ్చినట్లయితే, గర్భిణీ స్త్రీలు అయితే 9 మాసాలు వచ్చేసరికి నిండు గర్భిణీ స్త్రీలు వారు పురిటి నొప్పులతో బాధపడుతున్నటువంటి సమయంలో వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళలేనటువంటి తరుణములో వారు ఇంట్లోనే ఉండి వాళ్ళు నార్మల్ డెలివరీ అవుతూ ఉన్నారు. చాలామంది కూడా వాళ్ళు ఎప్పుడైతే నార్మల్ డెలివరీ అవ్వగానే వారిని ఆసుపత్రి కేంద్రంలోనికి డోలి మూతతో తరలించడం అనేటువంటిది జరుగుతుంది. కొందరినైతే గర్భిణీ స్త్రీలను
ఆసుపత్రి కేంద్రంలో తరలించగలుగుతున్నాం, కొందరిని అయితే తరలించలేకపోతున్నాం. అటువంటి సమయంలో గర్భిణీ స్త్రీలు కొందరైతే మరణించే పరిస్థితుల్లో కూడా చాలా మంది వస్తూ ఉన్నారన్య. ఈ కల్చర్ ఎలాగుందంటే మాకు రోడ్డు ఉంటే బాగుంటుందేమో, టూరిస్ట్ వాళ్ళు వస్తే మాకు రాబోయే రోజుల్లో అంటే ఈ రాబోయే రోజుల్లో పిల్లల స్థలంలో కూడా మాకు కొద్ది డెవలప్మెంట్ అవ్వచ్చు అనేసి ప్రభుత్వం వాళ్ళు కూడా తెలియజేయడం అయితే అప్పటి నుండి చెప్పుకుని వస్తున్నాం సార్. ప్రాసెస్లో ఉంది, ప్రతి ఒక్క అధికారులు కలుస్తున్నప్పుడు కూడా ప్రాసెస్ ఉంది అని చెప్పడం తప్ప కానీ మాకు చేసేది అయితే రహదారి అనేది కనిపించట్లేదు. దీనికి ప్రభుత్వం వాళ్ళు కొద్దిగా గుర్తించి మమ్మల్ని త్వరగా మాకు మంజూరు చేసి ఈ రోడ్డుని ఇక్కడ మా గ్రామానికి రహదారి తీసుకొచ్చేటట్లయితే వాళ్ళని కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి.